సో డియర్ ఆస్పిరెంట్స్, మనం ఎన్సీఆర్టీ క్లాస్ 11 జాగ్రఫీ చాప్టర్ 1లో ఉన్నాము. అయితే ఇది ఒక ఇంట్రడక్షన్. రవి అనే ఒక స్టూడెంట్తో స్టార్ట్ అవుతుంది ఈ చాప్టరు. సో రవి ఏంటంటే హాలిడేస్ తర్వాత స్కూల్కి వెళ్ళాడు. సో తన స్కూల్ పక్కన ఒక ప్లే గ్రౌండ్ ఉంది. ఆ ప్లే గ్రౌండ్ని చూసి రవి చాలా బాధపడ్డాడు అనమాట. ఎందుకు బాధపడ్డాడు అని అంటే ఆ ప్లే గ్రౌండ్ మొత్తం కూడా తవ్వేసి ఉంది. ఇంతకుముందు రవి ఆ ప్లే గ్రౌండ్లో ఆడుకునేవాడు వాళ్ళ ఫ్రెండ్స్తో. సో అక్కడ గ్రీన్గా ఉండేది, గ్రాస్ ఉండేది, బటర్ఫ్లైస్ ఉండేవి. వీటన్నిటితో వాళ్ళ ఫ్రెండ్స్తో ఆడుకునేవాడు అనమాట. వన్స్ అది బాగా డిగ్ చేసి ఉండడం వల్ల చూసి చాలా బాధపడ్డాడు. ఆ బాధని వాళ్ళ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకున్నాడు అనమాట. ఈవెన్ అసెంబ్లీ మీటింగ్ జరిగితే ఆ అసెంబ్లీలో ప్రిన్సిపల్ కూడా ఏమన్నారంటే, సీ హౌ అవర్ ఎన్విరాన్మెంట్ ఈస్ చేంజింగ్, మన చుట్టూ సరౌండింగ్స్ ఏ విధంగా చేంజ్ అవుతుందో చూడండి అని ప్రిన్సిపల్ స్టేట్మెంట్ ఇచ్చారనమాట. అప్పుడు రవి ఏంటంటే, రవి యాక్చువల్గా ఒక యాక్టివ్ స్టూడెంట్. జనరల్లీ హీ యూస్ టు క్వశ్చన్ అనమాట, క్వశ్చనింగ్ స్టూడెంట్. సో రవి క్లాస్కి వెళ్ళిన తర్వాత క్లాస్లో టీచర్ని వాట్ ఈజ్ ఎన్విరాన్మెంట్ అని క్వశ్చన్ వేశాడు. సో వాట్ ఎవర్ యూ సీ ఇన్ యువర్ సరౌండింగ్స్ సెడ్ ద టీచర్. సో టీచర్ ఏం చెప్పారంటే, నీ చుట్టూ నువ్వు ఏం చూస్తావో అది మొత్తం కూడా ఎన్విరాన్మెంట్ అనే అంటాము అని చెప్పాడు. అప్పుడు రవి బయటికి ఏమన్నాడంటే, దట్ మీన్స్ ద స్కూల్ బిల్డింగ్, టేబుల్స్, చైర్స్ ఇన్ ద క్లాస్ రూమ్, ఈవెన్ దాట్ ఓపెన్ ఫీల్డ్, ద రోడ్, ద గార్బేజ్, మై ఫ్రెండ్స్, వీళ్ళందరూ కూడా ఎన్విరాన్మెంట్ కిందకే వస్తారా? ఈ క్లాస్ రూమ్, చైర్స్, ఇదంతా కూడా మన ఎన్విరాన్మెంట్ కిందకే వస్తారా అని రవి అడిగాడు అనమాట. సో అప్పుడు టీచర్ ఏమన్నారంటే, ఎస్. అయితే సమ్ ఆబ్జెక్ట్స్ ఆర్ క్రియేటెడ్ బై నేచర్. మన చుట్టూ సరౌండింగ్స్ మొత్తం కూడా ఎన్విరాన్మెంటే, కానీ అందులో కొన్ని ఆబ్జెక్ట్స్ ఏమో నేచర్ క్రియేట్ చేస్తుంది, కొన్ని ఆబ్జెక్ట్స్ ఏమో మ్యాన్ మేడ్. ఓకే, సో మ్యాన్ మేడ్ వచ్చేసేసి రోడ్స్, కార్స్, క్లోత్స్, బుక్స్. అదే నేచర్ క్రియేట్ చేసింది ఏంటి? మౌంటైన్స్, న్యాచురల్గా ఫామ్ అయినాయి రివర్స్, ట్రీస్, యానిమల్స్, ఇవన్నీ కూడా నేచర్ క్రియేట్ చేసింది అనమాట. సో అక్కడతో ఆ డిస్కషన్ అయిపోయింది. టీచర్ ఏమన్నారంటే ఒక లిస్ట్ తయారు చేయమన్నారు. నేచర్, క్రియేషన్స్ ఆఫ్ ద నేచర్ అండ్ హ్యూమన్ బీయింగ్స్ మొత్తం కూడా ఒక లిస్ట్. నేచర్ ఒక సైడ్, హ్యూమన్ బీయింగ్స్ క్రియేషన్స్ ఒక సైడ్ క్రియేట్ చేయమన్నారు అనమాట. ఒక లిస్ట్ తయారు చేయమన్నారు. అయితే ఇక్కడ పక్కన ఒక పేరా ఇచ్చారు, ఆ పేరా కూడా చూద్దాం. సో ఇక్కడ ఎన్విరాన్మెంట్ గురించి డిస్కస్ చేశారనమాట. ఎన్విరాన్మెంట్ ఈజ్ అవర్ బేసిక్ లైఫ్ సపోర్ట్ సిస్టమ్. ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ద బేసిక్ లైఫ్ సపోర్ట్ సిస్టమ్. సో ఇట్ ప్రొవైడ్స్, ఎన్విరాన్మెంట్ మనకేమిస్తుంది? మనకి ఎయిర్ ఇస్తుంది, ఎయిర్ టు బ్రీత్, అండ్ వాటర్ టు డ్రింక్, అండ్ ఫుడ్ టు ఈట్, అండ్ ద ల్యాండ్ ఇన్ విచ్ వీ కెన్ లివ్. ఓకే, అయితే ఇవన్నీ నేచర్ మనకి ఇస్తుంది కదా. మనం యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్స్ మనము ఎన్విరాన్మెంట్ని ఎలా మారుస్తున్నాము? హౌ వీఆర్ చేంజింగ్ ఇట్ త్రూ కార్ ఫ్యూమ్స్. ఇక్కడ కార్ ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఫోజిల్ ఫ్యూయల్స్ కన్జప్షన్ ద్వారా మనకి ఏమవుతుందంటే ఈ పొల్యూటెంట్స్ రిలీజ్ అవుతున్నాయి. సో మనం ఏం చేస్తున్నాము? ఎయిర్ని పొల్యూట్ చేస్తున్నాము. అండ్ వాటర్ ఫర్ డ్రింకింగ్ పర్పస్ వీఆర్ కలెక్టింగ్ ఇన్ ద పాట్ ఇక్కడ. అండ్ ఫుడ్ ఈజ్ సర్వ్డ్ ఇన్ వెజల్స్, అండ్ ల్యాండ్ ఈజ్ యూజ్డ్ టు బిల్డ్ ద ఫ్యాక్టరీస్. అండ్ హ్యూమన్ బీయింగ్స్ మేక్ కార్స్, మిల్స్, factories, and manufacture containers, and this is how human beings modify the natural environment. So human beings huge impact క్రియేట్ చేస్తున్నారు. హ్యూమన్ నీడ్స్ కోసం, మన నీడ్స్ కోసం మనం ఏం చేస్తున్నాము? వాతావరణాన్ని, మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ని మనం మారుస్తున్నాము. అయితే ఇక్కడ లాస్ట్ పేరాలో రవి, పరంజీత్, జెసీ, ముస్తాఫా, ఆశా వర్ ఆల్ ఎగ్జైటెడ్ అబౌట్ మేకింగ్ ద లిస్ట్. ఇక్కడ టీచర్ లిస్ట్ తయారు చేయమన్నారు కదా, ఆ లిస్ట్ తయారు చేయడానికి దే ఆర్ వెరీ ఎగ్జైటెడ్. అండ్ ఇక్కడ వై ఈజ్ అవర్ ఎన్విరాన్మెంట్ చేంజింగ్ అని ఇక్బాల్ అడగడం జరిగిందనమాట. ఇక్కడ ఇక్బాల్ అనే స్టూడెంట్ వై ఎన్విరాన్మెంట్ ఈజ్ చేంజింగ్ అని క్వశ్చన్ వేశాడు. సో ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ అవర్ నీడ్స్. దే ఆర్ ఇంక్రీజింగ్ డే బై డే. వీఆర్ దేర్ ఫోర్ మోడిఫైయింగ్
అండ్ ఎట్ ఎ టైమ్స్ ఈవెన్ డిస్ట్రాయింగ్ అవర్ నేచురల్ సరౌండింగ్స్. సో మన నీడ్స్ ఎందుకు ఎన్విరాన్మెంట్ చేంజ్ అవుతుంది అని నన్ను ఇక్బాల్ అడిగితే టీచర్ రిప్లై ఇచ్చారు. ఏమని రిప్లై ఇచ్చారంటే మన నీడ్స్ వల్ల ఎన్విరాన్మెంట్ చేంజ్ అవుతుంది. మనం ఏం చేస్తున్నాం, మన నీడ్స్ కోసం మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ని మనం మాడిఫై చేస్తున్నాం, మనం డిస్ట్రాయ్ చేస్తున్నాము, మన నేచురల్ సరౌండింగ్స్ మొత్తాన్ని కూడా డిస్ట్రాయ్ చేస్తున్నాము అని టీచర్ రిప్లై ఇచ్చారనమాట. సో మనం ఇప్పుడు అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి ఎన్విరాన్మెంట్ అంటే ఏంటో మనకు క్లియర్గా అర్థమవుతుంది. మన చుట్టూ ఉన్న ప్లేస్ కానీ, పీపుల్ కానీ, థింగ్స్ కానీ, అండ్ ద నేచర్, ఎవ్రీథింగ్, అండ్ ద లివింగ్ ఆర్గానిజమ్స్, ఇది మొత్తం కలిపితే ఎన్విరాన్మెంట్ అని అంటాము. ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ నేచురల్ అండ్ హ్యూమన్ మేడ్ ఫినామినా, అండ్ ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ నేచురల్ అండ్ హ్యూమన్ మేడ్ ఫినామినా. సో నేచురల్ అండ్ హ్యూమన్ మేడ్ ఫినామినా అంటే ఏంటి, ఇక్కడ మనకి ఈ మైండ్ మ్యాప్ మనం అబ్జర్వ్ చేస్తే మనకు అర్థమవుతుంది. సో కాంపోనెంట్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి, నేచురల్. సో నేచురల్ కాంపోనెంట్స్ ఏంటి, ఇట్ ఈస్ ద బయోస్పియర్. బయోస్పియర్ అంటే లివింగ్ థింగ్స్, బయో అంటే లైఫ్, అండ్ లిథోస్పియర్, లిథోస్పియర్ ద ల్యాండ్. సో లిథోస్పియర్ టెక్నికల్గా మనం మాట్లాడితే ఏంటంటే ఇట్ ఈస్ ద క్రస్ట్ ప్లస్ అప్పర్ మ్యాంటిల్. సో ఇట్ ఈస్ ద క్రస్ట్ ప్లస్ అప్పర్ మ్యాంటిల్ ఈస్ కాల్డ్ యాజ్ లిథోస్పియర్. ఓకే, అండ్ ఇక్కడ మనకి అనదర్ నేచురల్ కాంపోనెంట్ వచ్చి అట్మాస్ఫియర్. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఎయిర్. అండ్ హ్యూమన్ మేడ్ కాంపోనెంట్స్ ఏంటి, దట్ ఈస్ ద బిల్డింగ్స్, పార్క్స్, బ్రిడ్జెస్, రోడ్స్, ఇండస్ట్రీస్, మాన్యుమెంట్స్, ఇలా నెంబర్ ఆఫ్ అదర్ థింగ్స్, ఇవన్నీ కూడా మనకి ఎన్విరాన్మెంట్ కిందకే వస్తుంది. అండ్ నేచురల్ ఎన్విరాన్మెంట్ మనం అబ్జర్వ్ చేస్తే ఇది బయోటిక్ అండ్ ఎబయోటిక్ కండిషన్స్, ఇవి అబ్జర్వ్ చేస్తాం. అండ్ బయోటిక్ అంటే ఏంటి, బయోటిక్ మీన్స్ ద వరల్డ్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్, అదేంటంటే ప్లాంట్స్, యానిమల్స్. మరి ఎబయోటిక్ అంటే ఏంటి, నాన్ లివింగ్ ఎలిమెంట్స్, ల్యాండ్, ఎయిర్, ఇవి నాన్ లివింగ్ ఎలిమెంట్స్ అని అంటాం. వాటర్ ఈజ్ ఎబయోటిక్, ఇట్ ఈస్ న్యాచురల్, ఓకే, బట్ ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ ద లైఫ్ ఇన్ ఆర్డర్ టు బీ క్యారీడ్ అవుట్, ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ ఇప్పుడు రైట్ సైడ్ మనకి ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఎన్విరాన్మెంట్ వర్డ్ ఆరిజిన్ గురించి ఇచ్చారనమాట. ఎన్విరాన్మెంట్ వర్డ్ ఆరిజిన్ ఎక్కడి నుంచి ఆరిజినేట్ అయింది, అది ఫ్రెంచ్ వర్డ్ ఎన్విరానర్ అనే ఫ్రెంచ్ వర్డ్ నుంచి ఆరిజినేట్ అయింది. ఎన్విరాన్మెంట్ ఫ్రెంచ్ లాంగ్వేజ్లో ఎన్విరానర్ అని అంటే ఏంటంటే నైబర్హుడ్ అని అర్థం, నైబర్హుడ్. ఓకే, అండ్ న్యాచురల్ ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి, సో న్యాచురల్ ఎన్విరాన్మెంట్ అంటే మన చుట్టూ ఉన్న ల్యాండ్, వాటర్, ఎయిర్, ప్లాంట్స్, యానిమల్స్, ఇవి మొత్తం కూడా మనకి న్యాచురల్ ఎన్విరాన్మెంట్ అని అంటాము. సో మనకి లిథోస్పియర్, ఈ టర్మ్స్ కూడా ఇందులో ఇచ్చాడు. లిథోస్పియర్ అంటే ఏంటి, హైడ్రోస్పియర్, అట్మాస్ఫియర్, బయోస్పియర్ అంటే కూడా వీటి డెఫినేషన్స్ ఇక్కడ ఇచ్చారు. ఈ డెఫినేషన్స్ మీరు పర్ఫెక్ట్గా నేర్చుకోండి, ఎందుకంటే తర్వాత మళ్ళీ మీకు లిథోస్పియర్ అని వస్తుంది, అట్మాస్ఫియర్ అని వస్తుంది, బయోస్పియర్ అని వస్తుంది. ఇఫ్ యు ఆర్ బిగినర్, ఈ డెఫినేషన్స్ అన్నీ మీకు చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ లిథోస్పియర్ అంటే ఏంటి, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. లిథోస్పియర్ ఈజ్ నథింగ్ బట్ ద క్రస్ట్ అండ్ ద అప్పర్ మ్యాంటిల్. సో lithosphere is a solid crust or the hard top layer of the earth. It is made up of rocks, minerals and covered by thin layer of soil. And ఈ lithosphere రెగ్యులర్గా ఉంటుందా అంటే ఇట్ విల్ బి ఇర్రెగ్యులర్ అంటే ఇక్కడ చూడండి, ఇది మొత్తం కూడా లిథోస్పియర్. ఇది ఇర్రెగ్యులర్గా కనిపిస్తుంది కదా. ఇర్రెగ్యులర్ అంటే ఏంటి, ఇప్పుడు అప్స్ అండ్ డౌన్స్ మనకు కనిపిస్తున్నాయి. అంటే ఇర్రెగ్యులర్ ఎందుకు అని అంటే మౌంటైన్స్ ఉంటాయి, ప్లాట్యూస్ ఉంటాయి, ప్లెయిన్స్ ఉంటాయి, వ్యాలీస్ ఉంటాయి. ఓకే, సో వ్యాలీస్ అంటే ఏంటి, వి షేప్డ్ వ్యాలీస్. సో నువ్వు సడన్గా కొంత దూరం ట్రావెల్ చేస్తే నీకు కొంత లో తట్టు ప్రాంతం మనకు కనిపిస్తుంది, వ్యాలీ. ఓకే, సో నువ్వు ట్రావెల్ చేసేటప్పుడు కొంచెం హైట్లోకి వెళ్తావు, దాన్ని ప్లాట్యూ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ డెక్కన్ ప్లాట్యూ. మనం ఈస్టర్న్ ఘాట్స్ ఆర్ వెస్టర్న్ ఘాట్స్ వైపు మనం ట్రావెల్ చేసేటప్పుడు మీకు కొండలు కనిపిస్తాయి, అవి మౌంటైన్స్. ఓకే, అవి హిల్స్ అంటారు జనరల్గా. మనకి హిమాలయాస్ కొంచెం ఇంకా హైట్ ఉన్న వాటిని మౌంటైన్స్ అని అంటాం. సో ప్లెయిన్స్, కోస్టల్ ఏరియాస్లో నువ్వు ఇప్పుడు గంగా ప్లెయిన్స్ అని అంటాము, గోదావరి ప్లెయిన్స్ అని అంటాం, కృష్ణా ప్లెయిన్స్, మనం పంటలు పండించుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది. ఓకే, అండ్
Landforms are found over the continents and also on the ocean floor. ఈ ల్యాండ్ ఫామ్స్, ఈ టైప్ ఆఫ్ మౌంటైన్స్ అండ్ ప్లాట్యూస్, ఈ ల్యాండ్ ఫామ్స్ జనరల్లీ డిఫరెంట్ ల్యాండ్ ఫామ్స్ మనం చూస్తాము. అంటే ఓషన్లో ఉంటే వాటికి డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి, సర్ఫేస్ మీద ఉంటే డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి అన్నమాట. సో ఓషన్ ఫ్లోర్లో కూడా మనము ఎబ్సల్ ప్లెయిన్స్ అని అంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓషన్లో కనుక మనకు ప్లెయిన్ ఏరియా కనిపించింది అనుకో, ఎబిస్మల్ ప్లెయిన్ అని అంటాం. అర్థమవుతుందా? సో లిథోస్పియర్ ఈజ్ ఎ డొమైన్ దట్ ప్రొవైడ్స్ అస్ ఫారెస్ట్. మనకేం ప్రొవైడ్ చేస్తుంది? ఫారెస్ట్ ఇస్తుంది. అండ్ గ్రాస్ ల్యాండ్స్ ఫర్ గ్రేజింగ్, యానిమల్స్ గడ్డి ఎక్కడ మేస్తుంది? గ్రాస్ ల్యాండ్స్లో మేస్తుంది. ఓకే. అండ్ ల్యాండ్ ఫర్ అగ్రికల్చర్ అండ్ హ్యూమన్ సెటిల్మెంట్స్. సో ఇట్ ఈస్ ఎ సోర్స్ ఆఫ్ మినరల్ వెల్త్ ఆల్సో. సో ఈ లిథోస్పియర్ ఈజ్ ఎ సోర్స్ ఆఫ్ మినరల్ వెల్త్ ఆల్సో. అండ్ నెక్స్ట్ హైడ్రోస్పియర్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ద డొమైన్ ఆఫ్ వాటర్ అనమాట. సో ఈ హైడ్రోస్పియర్ ఇట్ ఈస్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ అని మనం చెప్పొచ్చు. దట్ ఈస్ రివర్స్, లేక్స్, సీస్, ఓషన్స్, ఈ మొత్తం కూడా హైడ్రోస్పియర్ అని అంటాం. ఇట్ ఈస్ ఎసెన్షియల్ ఫర్ ఆల్ ద లివింగ్ ఆర్గానిజమ్స్. సో దిస్ హైడ్రోస్పియర్ ఈస్ ఎసెన్షియల్ ఫర్ ఆల్ ద లివింగ్ ఆర్గానిజమ్స్. అండ్ వెన్ యూ కమ్ టు ద అట్మాస్ఫియర్, ద థిన్ లేయర్ ఆఫ్ ద ఎయిర్ దట్ సరౌండ్స్ ద ఎర్త్ ఈజ్ నోన్ యాజ్ అట్మాస్ఫియర్. అంటే ఇది మనకి ఎర్త్, ఈ ఎర్త్ చుట్టూ థిన్ లేయర్ మనం అబ్జర్వ్ చేస్తున్నాం కదా, ఈ థిన్ లేయర్నే మనం అట్మాస్ఫియర్ అని అంటున్నాము. అర్థమవుతుందా? ఈ ఎర్త్ చుట్టూ మనకు కనిపిస్తున్న ఈ థిన్ లేయర్నే మనం అట్మాస్ఫియర్ అని అంటున్నాం. మరి ఈ థిన్ లేయర్ ఎస్కేప్ అవ్వకుండా ఎందుకు ఉంటుంది? ఎర్త్కి ఆనుకొని ఎందుకు ఉంటుంది ఈ థిన్ లేయర్ ఆఫ్ ఎయిర్? ఎందుకు ఉంటుంది అంటే ఇట్ ఈస్ డ్యూ టు ద గ్రావిటేషనల్ పుల్ ఆఫ్ ద ఎర్త్. సో ఈ ఎర్త్స్ గ్రావిటీ వల్ల ఇట్ ఈస్ ఏబుల్ టు హోల్డ్ దట్ ఎయిర్ వితౌట్ ఎస్కేపింగ్ టు ద స్పేస్. సో అందుకనే ఈ ఎయిర్లో కూడా హెవియర్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ నైట్రోజన్ హెవీగా ఉంటుంది, హెవీ గ్యాస్, అండ్ ఆక్సిజన్, ఇవి వీటి కాంపోజిషన్ ఎయిర్లో ఎక్కువ ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఎర్త్స్ గ్రావిటేషనల్ ఫోర్స్కి అట్రాక్ట్ అయ్యి అలాగే మనకి ఎర్త్ చుట్టూ అది ఉందన్నమాట. అండ్ లైటర్ గ్యాసెస్ ఏవైతే ఉన్నాయో, అంటే మన ఎర్త్ ఫామ్ అయినప్పుడు లైటర్ గ్యాసెస్ ఎక్కువ రిలీజ్ అయ్యాయి అనమాట. ఈ లైటర్ గ్యాసెస్ అన్నీ కూడా ఎస్కేప్ అయిపోయాయి. ఈ ఎర్త్స్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఆ లైటర్ గ్యాసెస్ మీద ఎక్కువ పనిచేయలేదు. సో అవి హైడ్రోజన్, హీలియం, ఇవి ఎస్కేప్ అయిపోయాయి లైటర్ గ్యాసెస్. హెవియర్ గ్యాసెస్ మాత్రం దే ఆర్ హెల్డ్ బై ద ఎర్త్స్ గ్రావిటేషనల్ ఫోర్స్ అని చెప్పచ్చు. అయితే ఈ అట్మాస్ఫియర్ చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్? ఎందుకనంటే మనకి హార్మ్ఫుల్ రేస్ మన మీద పడకుండా ఈ అట్మాస్ఫియర్ మనల్ని కాపాడుతుంది. ఇది మాత్రమే కాకుండా ఎర్త్స్ హీట్ నుంచి మనకి అట్మాస్ఫియర్ మనల్ని కాపాడుతుంది అనమాట. సో ఈ అట్మాస్ఫియర్ ఏం చేస్తుందంటే ఎర్త్స్ హీట్ ఎక్కువ ఉన్నప్పుడు అలా గాలి వీచి, ఆ గాలి వల్ల మనకి కొంత టెంపరేచర్స్ తగ్గడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఈ అట్మాస్ఫియర్లో గ్యాసెస్ ఉంటాయి, డస్ట్ పార్టికల్స్ ఉంటాయి, అండ్ వాటర్ వేపర్ ఉంటుంది. అండ్ ఈ అట్మాస్ఫియర్లో ఉన్న చేంజెస్ బట్టి మనకు అక్కడ వెదర్ కానీ క్లైమేట్ కానీ ఉంటుంది. వెదర్ అంటే ఏంటి? ఈ డే టు డే చేంజెస్ ఆఫ్ టెంపరేచర్ అండ్ ప్రెషర్. టెంపరేచర్స్ డే టు డే చేంజెస్ కనుక ఉందనుకోండి, అది వెదర్ అంట. అంటే వెదర్ జనరల్లీ వీ క్యాలిక్యులేట్ ఫర్ షార్టర్ పీరియడ్స్ అండ్ క్లైమేట్ ఫర్ లాంగ్ టర్మ్ పీరియడ్స్ అనమాట. ఓకే. సో వెదర్కి క్లైమేట్కి డిఫరెన్స్ అది. అండ్ అదర్ వన్ ఈజ్ బయోస్పియర్. బయో అంటే ఏంటి? లైఫ్. సో ప్లాంట్ అండ్ యానిమల్ కింగ్డమ్ టుగెదర్ మేక్ బయోస్పియర్. ఈ ప్లాంట్ కింగ్డమ్ అండ్ యానిమల్ కింగ్డమ్ రెండు కలిపితే మనం బయోస్పియర్ అని అంటాము. ఈ బయోస్పియర్ అనేది ఏంటంటే మనకి ల్యాండ్లో కొంత భాగం, అండ్ ద వాటర్లో కొంత భాగం, అండ్ ఎయిర్లో కొంత భాగం, ఈ మొత్తం టుగెదర్ని బయోస్పియర్ అని అంటాము. అంటే ఇట్ ఈస్ అ నారో జోన్ ఆఫ్ ద ఎర్త్ వేర్ ల్యాండ్, వాటర్, ఎయిర్ ఇంటరాక్ట్ విత్ ఈచ్ అదర్ టు సపోర్ట్ లైఫ్. సో ఈ పార్ట్లో మనకు లైఫ్ ఎగ్జిస్టెన్స్ ఉంటుంది. ఆ లైఫ్ ఎగ్జిస్టెన్స్ అయిన పార్ట్ మొత్తాన్ని కూడా మనం బయోస్పియర్ అని అంటాము. గుర్తుపెట్టుకోండి. సో ద అదర్ వన్ వచ్చి మనకు అదర్ ఇంపార్టెంట్ ఇక్కడ గ్లాసరీ ఇచ్చారు, అది మనం తెలుసుకోవాలి. ఈ గ్లాసరీస్ అన్నీ కూడా మీరు బిగినర్స్ అయితే మాత్రం పర్ఫెక్ట్గా నేర్చుకోండి. ఇవి మీకు చాలా హెల్ప్ అవుతాయి. దెన్ వాట్ ఈజ్ ఎకోసిస్టమ్?
ఎకోసిస్టమ్ అంటే ఏంటి? ఇట్ ఈజ్ ఏ సిస్టమ్ ఫార్మ్డ్ బై ఇంటరాక్షన్ ఆఫ్ ఆల్ ద లివింగ్ ఆర్గానిజమ్స్ విత్ ఈచ్ అదర్ అండ్ విత్ ద ఫిజికల్ అండ్ కెమికల్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్. సో దీని అర్థం ఏంటంటే, సింపుల్గా మనం చెప్పాలంటే, ఇప్పుడు మన ఎర్త్లో డిఫరెంట్ ఆర్గానిజమ్స్ ఉన్నాయి. ఈ ఆర్గానిజమ్స్ అన్నీ కూడా ఒకదాంతో ఒకటి ఇంటరాక్ట్ అవుతుంది. ఈ ఆర్గానిజమ్స్ వాటితో పాటు ఇంటరాక్ట్ అవడమే కాకుండా చుట్టూ ఉన్న సరౌండింగ్స్తో కూడా ఇంటరాక్ట్ అవుతాయి. సో దాన్నే ఎకోసిస్టమ్ అని అంటారు. ఒక్కొక్క ఎకోసిస్టమ్కి ఫర్ ఎగ్జాంపుల్ డెజర్ట్ ఎకోసిస్టమ్ వేరుగా ఉంటుంది, అండ్ మనకి ఫారెస్ట్ ఎకోసిస్టమ్ డిఫరెంట్గా ఉంటుంది, ఆక్వాటిక్ ఎకోసిస్టమ్స్ డిఫరెంట్గా ఉంటాయి. అంటే అక్కడున్న ఆర్గానిజమ్స్ ఒకదాంతో ఒకటి ఇంటరాక్ట్ అవుతాయి, ప్లస్ దాంతోపాటు చుట్టూ ఉన్న సరౌండింగ్స్తో కూడా ఇంటరాక్ట్ అవుతాయి. అలా అయితే such an interaction is known as ecosystem. Okay, so such a system that is formed by an interaction is known as ecosystem. So it is a system that is formed by interaction of the organisms among themselves and with the surroundings. ఇది గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ రవి ఈజ్ అగైన్ హీఈస్ వెరీ యాక్టివ్ స్టూడెంట్ అని మనం చెప్పుకున్నాము. రవి ఏంటంటే ఎన్సీసీ క్యాంప్ అటెండ్ అయ్యాడు. సో అక్కడ జెస్సీ ఏంటంటే సడన్గా తన చుట్టూ ఆ క్లాస్లో నుంచి బయటికి చూస్తే అక్కడ హెవీ డౌన్పోర్, బాగా విపరీతమైన వర్షం పడింది అనమాట. వెంటనే తన హోమ్ కేరళలో ఉన్న తన ఇల్లు గుర్తొచ్చింది అనమాట. సో ఆ కేరళ గుర్తొచ్చింది. కేరళలో కూడా ఈ హెవీ డౌన్పోర్స్ అండ్ లష్ గ్రీన్ ఫీల్డ్స్ అండ్ కోకోనట్ ప్లాంటేషన్స్ కేరళ బాగా అబ్జర్వ్ చేస్తారు కాబట్టి అది గుర్తొచ్చింది జెస్సీకి. అయితే అది గుర్తొచ్చి ఇక్కడ అవును కేరళలో హ్యూజ్ డౌన్ పోర్స్ ఉంటాయి, అంటే వర్షం ఒకేసారి హ్యూజ్ రెయిన్ పడుతుంది అనమాట అక్కడ కేరళలో. సో అయితే హీరా ఏమో జైసల్మేర్ ఎక్కడ ఉంది? రాజస్థాన్. సో రాజస్థాన్ గుర్తొచ్చింది వెంటనే జెస్సీ అలా అనేసరికి రాజస్థాన్ గుర్తొచ్చింది హీరాకి. రాజస్థాన్లో మా జైసల్మేర్లో అయితే వర్షాలే ఉండవు, ఎక్కడ చూసినా శాండే చూస్తాము, అండ్ మన కనుచూపు మేరలో కూడా మనకి శాండే కనిపించింది అని చెప్పింది అనమాట. అప్పుడు రవి ఏంటంటే ఒకటి గుర్తు చేశాడు అనమాట. క్యామెల్స్ కూడా ఉంటాయి కదా అని అడిగాడు. యూ కెన్ ఫైండ్, బట్ యూ ఆల్సో ఫైండ్ క్యామెల్స్. అయితే హీరా ఏమని రిప్లై ఇచ్చిందంటే రవికి, నాట్ జస్ట్ క్యామల్స్, ఇఫ్ యూ విజిట్ అవర్ డెజర్ట్ యూ విల్ సీ స్నేక్స్, లిజార్డ్స్ అండ్ మెనీ ఇన్సెక్ట్స్ టూ. క్యామల్స్ మాత్రమే కాదు, నువ్వు కనుక డెజర్ట్కి వచ్చావు అని అంటే అక్కడ స్నేక్స్ చూస్తావు, లిజార్డ్స్ చూస్తావు, అండ్ ఇన్సెక్ట్స్ కూడా చూస్తావు అని హీరా రిప్లై ఇచ్చింది. అయితే రవి వెంటనే, వై డు యానిమల్స్, ద వెజిటేషన్ అండ్ ద వే పీపుల్ లివ్ వేరీ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్. అంటే ఒక ప్లేస్కి ఇంకో ప్లేస్కి అక్కడున్న యానిమల్స్, అక్కడున్న వెజిటేషను, అక్కడున్న పీపుల్ హౌ దే లివ్ ఆల్సో చేంజెస్. ఎందుకు చేంజ్ అవుతుంది, మళ్ళీ ఇవన్నీ కూడా ఒకదానికొకటి రిలేటెడా అని క్వశ్చన్ వేస్తున్నాడు రవి. సో టీచర్ ఏం చెప్పారంటే, ఎస్ దే ఆర్ వెరీ మచ్ రిలేటెడ్. ఆల్ ద ప్లాంట్స్, యానిమల్స్ అండ్ ద సరౌండింగ్ హ్యూమన్ బీయింగ్స్ డిపెండెంట్ ఆన్ ద ఇమీడియట్ సరౌండింగ్స్. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. మన చుట్టూ ఉన్న సరౌండింగ్స్ బట్టే మనం కూడా ఉంటాం. సో ఇక్కడ ప్లాంట్స్ అవ్వచ్చు, యానిమల్స్ అవ్వచ్చు, హ్యూమన్ బీయింగ్స్ అవ్వచ్చు, అందరూ కూడా ఆ ఇమీడియట్ సరౌండింగ్స్ బట్టే వాళ్ళ జీవన శైలి కూడా ఉంటుంది. ఓకే, ఇవన్నీ కూడా ప్లాంట్స్, యానిమల్స్, హ్యూమన్ బీయింగ్స్ ఆల్ ఆర్ ఇంటర్ డిపెండెంట్ ఆన్ ఈచ్ అదర్. దిస్ రిలేషన్ between the living organisms as well as the relation between the organisms and their surroundings form the ecosystem. సో ఇక్కడ ఎకోసిస్టమ్. సో దానికి ఇదంతా స్టోరీ చెప్పారనమాట. సో ఒకదానితో ఒకటి సంబంధం ఉంటుంది, ఈ సంబంధాన్నే ఎకోసిస్టమ్ అని అంటున్నాము. ది సిస్టమ్ దట్ ఈస్ ఫార్మ్డ్ డ్యూ టు ద ఇంటరాక్షన్ ఆఫ్ యానిమల్స్, ఆఫ్ వేరియస్ లివింగ్ ఆర్గానిజమ్స్ అమాంగ్ దెమ్సెల్వ్స్ and with the surroundings is known as ecosystem. సో ఇందులో ఎకోసిస్టమ్స్లో డిఫరెంట్ ఎకోసిస్టమ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ రెయిన్ ఫారెస్ట్ ఎకోసిస్టమ్, గ్రాస్లాండ్ ఎకోసిస్టమ్, డెజర్ట్ ఎకోసిస్టమ్,
మౌంటైన్ ఎకోసిస్టమ్ డిఫరెంట్గా ఉంటుంది, లేక్ ఎకోసిస్టమ్ డిఫరెంట్గా ఉంటుంది, రివర్ ఎకోసిస్టమ్ డిఫరెంట్గా ఉంటుంది, ఓషన్స్ ఎకోసిస్టమ్ డిఫరెంట్గా ఉంటుంది. సో ఇలా స్మాల్ పాండ్ ఎకోసిస్టమ్ డిఫరెంట్గా ఉంటుంది. అండ్ ఇక్కడ ఇంకో క్వశ్చన్, డూ యూ థింక్ ద పార్క్ ఇన్ విచ్ రవి అండ్ హిస్ ఫ్రెండ్స్ ప్లేడ్ ఫార్మ్ అన్ ఎకోసిస్టమ్? సో రవి అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఒక పార్క్లో ఆడుకున్నారు. ఆ పార్క్ ఒక ఎకోసిస్టమ్ కిందకు వస్తుందా రాదా మీరు చెప్పండి? అది వస్తుంది. ఎందుకనంటే అక్కడ కూడా ఆ పార్క్లో కూడా డిఫరెంట్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బటర్ఫ్లైస్ ఉంటాయి, తూనీగలు ఉంటాయి, అండ్ పక్షులు ఉంటాయి. ఓకే, అండ్ చిన్న చిన్న జంతువులు, స్క్విరల్ ఉంటుంది, అండ్ చీమలు ఉంటాయి, పురుగులు ఉంటాయి, అండ్ అక్కడ ప్లాంట్స్ ఉంటాయి, డిఫరెంట్ ప్లాంట్స్ ఉంటాయి. సో అది కూడా ఒక ఎకోసిస్టమ్ లాగే పనిచేస్తుంది. అక్కడ ఉన్న ఆర్గానిజమ్స్ అన్నీ వాటితో అవి ఇంటరాక్ట్ అవుతాయి, దాంతోపాటు పక్కనున్న సరౌండింగ్స్తో కూడా ఇంటరాక్ట్ అవుతాయి. అందుకనే ఆ పార్క్ను కూడా మనం ఎకోసిస్టమ్ అని అంటాము. అండ్ హ్యూమన్ ఎన్విరాన్మెంట్. హ్యూమన్ బీయింగ్స్ ఇంటరాక్ట్ విత్ ద ఎన్విరాన్మెంట్ అండ్ మాడిఫై ఇట్ అకార్డింగ్ టు దేర్ నీడ్స్. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఎర్లీ హ్యూమన్ బీయింగ్స్కి ఇప్పుడున్న హ్యూమన్ బీయింగ్స్కి డిఫరెన్స్. సో ఎర్లీ హ్యూమన్ బీయింగ్స్ ఏం చేస్తున్నారంటే వాళ్ళు చుట్టూ ఉన్న సరౌండింగ్స్ బట్టి వాళ్ళు లైవ్లీహుడ్ వాళ్ళు చేంజ్ చేసుకునేవాళ్ళు. వాళ్ళ లైఫ్ స్టైల్ చుట్టూ ఉన్న నేచర్ బట్టి వాళ్ళ లైఫ్ స్టైల్ ఉండేది. అంటే నేచర్కి హాని చేయకుండా, నేచర్ని ఎఫెక్ట్ చేయకుండా, నేచర్ని మాడిఫై చేయకుండా వాళ్ళ అవసరాలని తీర్చుకునేవాళ్ళు. కానీ ఇప్పుడున్న హ్యూమన్ బీయింగ్స్, సో మోడర్న్ హ్యూమన్ బీయింగ్స్ ఏం చేస్తున్నారు, వాళ్ళ కోసం, వాళ్ళ అవసరాల కోసం, అంటే మన అవసరాల కోసం మనం ఏం చేస్తున్నాము, మనము ఈ నేచర్ని డిస్ట్రాయ్ చేస్తున్నాం చెప్పాలంటే. సో మన కన్వీనియన్స్ కోసం, మన లైవ్లీహుడ్ సింపుల్ అవ్వడం కోసం, మన కంఫర్ట్స్ కోసం మనం ఏం చేస్తున్నాము, నేచర్ని డ్యామేజ్ చేస్తున్నాము. సో ఈ నేచర్ని డ్యామేజ్ చేయకూడదనని ఇక్కడ ఈ ఎండ్లో చెప్తున్నారనమాట. అండ్ హ్యూమన్స్ లెర్న్ న్యూ వేస్ టు యూజ్ అండ్ చేంజ్ ద ఎన్విరాన్మెంట్. ఎస్, ఇనీషియల్గా పెద్ద చేంజెస్ ఏం చేయాలి హ్యూమన్ బీయింగ్స్. ఆహారం దొరికితే చాలు, ఆహారం దొరకడం అంతవరకే వాళ్ళ జీవనశైలి. కానీ మాడిఫై చేయడం స్టార్ట్ చేశాడు హ్యూమన్ బీయింగ్. ఏం చేశాడు, పంటలు పండించాడు, యానిమల్స్ని డొమెస్టికేట్ చేశాడు, అండ్ సెటిల్డ్ లైఫ్. ఇంతకుముందు ఏంటి, ఆహారం ఎక్కడ ఉంటే అక్కడ, నీరు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళేవాడు. కానీ నీరు తన ఇంటికే వచ్చేలా చేసుకున్నాడు హ్యూమన్ బీయింగ్. సెటిల్డ్ లైఫ్, హీఈస్ లివింగ్ ఏ సెటిల్డ్ లైఫ్. అక్కడికి ఇక్కడికి మూవ్ అవట్లా, ఒకే చోట ఉంటున్నాడు. అండ్ వీల్ని కనుక్కున్నాడు, సర్ప్లస్ ఫుడ్ని తయారు చేశాడు, అండ్ బ్యాటర్ సిస్టమ్ ఎమర్జ్ అయింది. సో ఫుడ్ వచ్చింది, ఓకే మన అందరూ అన్నీ పండించలేరు కదా, సో మనకు వేరే కావాలంటే ఏంటి, ఎక్స్చేంజ్ చేసుకోవాలి గూడ్స్. వాళ్ళు వీళ్ళకి ఎక్స్చేంజ్ చేసుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ ఒకళ్ళు రైస్ పండించారనుకో, ఒకళ్ళు కూరగాయలు పండించారనుకో. సో రైస్ ఒకళ్ళు పండించి వేరే వాళ్ళకి ఇస్తే వాళ్ళు కూరగాయలు వీళ్ళకి ఇవ్వడం. సో ఇలా బ్యాటర్ సిస్టమ్ అంటే ఏంటి, ఇక్కడ మనకు బ్యాటర్ సిస్టమ్ గ్లాసరీ టర్మ్ ఇచ్చారు చూడండి. ఇట్ ఈస్ ఎ ట్రేడ్ ఇన్ విచ్ గూడ్స్ ఆర్ ఎక్స్చేంజ్ వితౌట్ ద యూజ్ ఆఫ్ మనీ. ఇది ఇంపార్టెంట్, ఇది కూడా మీరు నేర్చుకోండి. ఇట్ ఈస్ ఏ ట్రేడ్ ఇన్ విచ్ ద గూడ్స్ ఆర్ ఎక్స్చేంజ్డ్ వితౌట్ ద యూజ్ ఆఫ్ ద మనీ. అది గుర్తుపెట్టుకోండి. అండ్ తర్వాత ట్రేడ్ డెవలప్ అయింది, కామర్స్ డెవలప్ అయింది, మనీ వచ్చేసేసింది, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చింది, లార్జ్ స్కేల్ ప్రొడక్షన్ చేయడం జరిగింది, హ్యూమన్ పాపులేషన్ పెరిగారు, ట్రాన్స్పోర్టేషన్ పెరిగింది. అండ్ ట్రాన్స్పోర్టేషన్లో కూడా ఫాస్టర్ ట్రాన్స్పోర్టేషన్. మనం ఇంతకుముందు ఎడ్ల బండిలో వెళ్తే ప్యాసింజర్ ట్రైన్స్లో ట్రావెల్ చేస్తే ఇప్పుడు ఏరోప్లైన్స్, హెలికాప్టర్స్లో, జెట్స్లో ట్రావెల్ చేస్తున్నాము. అండ్ బుల్లెట్ ట్రైన్స్లో ఇప్పుడు మనం ట్రావెల్ చేస్తున్నాము. అండ్ ఇన్ఫర్మేషన్ రెవల్యూషన్ మనం చూసాము. అండ్ కమ్యూనికేషన్ ఈజీ అయిపోయింది. సో నాట్ ఓన్లీ దాట్, ఇంటర్నల్గా మాత్రమే కాకుండా అక్రాస్ ద వరల్డ్ కమ్యూనికేషన్ చాలా ఈజీ అయిపోయింది అనమాట. ఎక్కడి నుంచి ఎక్కడైనా కానీ ఈజీగా కమ్యూనికేట్ చేస్తున్నాం. సో ఇదంతా మనం ఏం చేసాము, మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ని మాడిఫై చేసి మనకి తగ్గట్టుగా మనం మార్చుకున్నాము. దానివల్ల అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. మనం సస్టైనబుల్ లైవ్లీహుడ్ని అలవాటు చేసుకొని ఫ్యూచర్ జనరేషన్స్కి బెటర్ ఎన్విరాన్మెంట్ని మనం ఇవ్వాలి.
సో ఇవ్వాలి అని అంటే వీ హ్యావ్ టు టేక్ వెరీ సీరియస్ స్టెప్స్. ఓకే, నెక్స్ట్, హ్యావ్ యూ ఎవర్ థాట్ వై యూ వుడ్ లవ్ ఈటింగ్ ఎ జ్యూసీ వాటర్మెలన్ ఇన్ సమ్మర్ అండ్ హాట్ రోస్టెడ్ పీనట్స్ ఇన్ వింటర్? ఎందుకు అలా ఆలోచిస్తాం? వింటర్లో ఏమో వేడివేడిగా ఏదైనా తినాలనుకుంటాం, వేడివేడిగా ఏమైనా తాగాలనుకుంటాం. సమ్మర్లో ఏమో చల్లగా ఏమైనా తీసుకోవాలనుకుంటాం. ఎందుకు అని అంటే యూ నీడ్ టు బ్యాలెన్స్. చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ తగ్గట్టు నీ బాడీ కూడా రియాక్ట్ అయ్యింది. నీ బాడీని నువ్వు చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ తగ్గట్టుగా నువ్వు బాడీని బ్యాలెన్స్ చేయాలి. సో you need a perfect balance is necessary between the natural and human environment. Humans must learn to live, use their environment in a harmonious way. So first you need to learn how to balance your needs and the environment protection. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకోగలిగితేనే హ్యూమన్స్ ఈ ప్లానెట్ మీద ఎక్కువ కాలం ఉండడానికి అవకాశం ఉంటుంది. And Noori, she is a girl from Mizoram, from Ravi's class, often talks about the lush green surroundings of her place. So రవి ఏంటంటే అప్సెట్ అయ్యాడని మనం ఆల్రెడీ క్లాసు ఇంట్రడక్షన్ అప్పుడు మనం చెప్పుకున్నాం కదా. సో రవి అప్సెట్ అయింది అది చూసి నూరి, ఏ గర్ల్ ఫ్రమ్ మిజోరం, షీ ఆస్క్డ్ రవి టు కమ్ టు హర్ విలేజ్. ఓకే, ఎందుకనంటే అక్కడ చాలా వెరీ గ్రీనరీ ఉంటుంది. మిజోరం కాబట్టి అక్కడంతా కూడా మంచి గ్రీనరీగా ఉంటుంది కాబట్టి నౌరీ చెప్పింది. అండ్ డూ యూ నో, ఆన్ 5th June ఎవ్రీ ఇయర్ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే ఈజ్ సెలబ్రేటెడ్. సో అయితే మీరు కామెంట్ సెక్షన్లో వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే థీమ్ ఏంటనేది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. డౌన్లోడ్ మిషన్ పాసిబుల్ ఐఏఎస్ యాప్ అండ్ APPSC, TSPSC గ్రూప్ 1, గ్రూప్ 2 వీడియో కోర్సెస్ మీకు అవైలబుల్లో ఉన్నాయి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ APSI, TSSI జనరల్ స్టడీస్ వీడియో కోర్సెస్ కూడా మీకు అవైలబుల్లో ఉన్నాయి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సివిల్స్ ఫౌండేషన్ నుంచి అడ్వాన్స్ వీడియో కోర్స్ కూడా మేము స్టార్ట్ చేస్తున్నాము. అండ్ ఇది మాత్రమే కాకుండా డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఫర్ APPSC గ్రూప్ 1, TSPSC గ్రూప్ 1 అండ్ సివిల్స్ డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి, యూటిలైజ్ చేసుకోండి. అండ్ ఇది మాత్రమే కాకుండా NCERT కంప్లీట్ 6th to 12th వీడియో కోర్స్ కూడా కంప్లీట్ చేయబోతున్నాము. విత్ జిస్ట్ కూడా ఇవ్వాలనుకుంటున్నాము. అండ్ వన్స్ వీడియో కోర్స్ మొత్తం అయిపోయాక జిస్ట్ కూడా మీకు ఇస్తాము. సో మీరు చేయాల్సిందల్లా మిషన్ పాసిబుల్ ఐఏఎస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఇది మాత్రమే కాకుండా డైలీ ఫ్రీ క్విజ్ కూడా మేము కండక్ట్ చేస్తున్నాము. సో దాన్ని కూడా యూటిలైజ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా సబ్స్క్రిప్షన్ అయితే మర్చిపోకండి, ఎందుకనంటే మీకు ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మేము ముందుకి తీసుకొస్తాము. ఫైనల్గా మనము ఈ చిన్న ఎక్సర్సైజ్ కూడా ఉంది, ఈ చాప్టర్ రిలేటెడ్ ఎక్సర్సైజ్, అది కూడా చూద్దాం. వాట్ ఈజ్ అన్ ఎకోసిస్టమ్? ఎకోసిస్టమ్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎ సిస్టమ్ ఇన్ విచ్ ద ఇంట్రాక్షన్ బిట్వీన్ ద ఆర్గానిజమ్స్, దేర్ ఎగ్జిస్ట్ అన్ ఇంట్రాక్షన్ బిట్వీన్ ద ఆర్గానిజమ్స్ అండ్ వితిన్ ద ఆర్గానిజమ్స్ అండ్ ద సరౌండింగ్. So such a type of interaction is known as the ecosystem. Okay, and what do you mean by natural environment? Natural environment ante enti? For example, మన చుట్టూ ఉన్న నేచర్, ల్యాండ్, వాటర్, యానిమల్స్, ప్లాంట్స్, ఇవన్నీ కూడా న్యాచురల్ ఎన్విరాన్మెంట్ కిందకు వస్తుంది. వాట్ ఆర్ ద మేజర్ కాంపోనెంట్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్? మనం కాంపోనెంట్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ మైండ్ మ్యాప్ చెప్పాం కదా, ఆ మైండ్ మ్యాప్ని మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయండి. సో అందులో ఏమున్నాయి? నేచురల్ కాంపోనెంట్స్, హ్యూమన్ మేడ్ కాంపోనెంట్స్, దట్ ఈస్ బిల్డింగ్స్ ఇవన్నీ, అండ్ హ్యూమన్ దెమ్సెల్వ్స్ ఆర్ ద కాంపోనెంట్స్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్. ఓకే, అండ్ గివ్ 4 ఎగ్జాంపుల్స్ ఆఫ్ హ్యూమన్ మేడ్ ఎన్విరాన్మెంట్ అంటున్నాడు. బిల్డింగ్ ఆల్రెడీ మైండ్ మ్యాప్లో ఇచ్చారు మీకు, ఒకసారి మీరు చూడండి. అండ్ బిల్డింగ్స్, ఫ్యాక్టరీస్, రోడ్స్, ఇవన్నీ కూడా హ్యూమన్ ఎన్విరాన్మెంట్ కిందకు వస్తుంది, హ్యూమన్ మేడ్ ఎన్విరాన్మెంట్ కిందకు వస్తుంది. అండ్ వాట్ ఈస్ లిథోస్పియర్? లిథోస్పియర్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ క్రస్ట్ అండ్ అప్పర్ mantle. 200 kilometers thickness ఉంటుంది. దిస్ ఇస్ ద సాలిడ్ క్రస్ట్, outer crust is known as lithosphere అనమాట. And which of the following are the 2 major components of biotic environment? Biotic environment, living organisms, generally plants and animals, are the
కాంపోనెంట్స్ ఆఫ్ బయోటిక్ ఎన్విరాన్మెంట్ అని చెప్పొచ్చు. వాట్ ఈస్ బయోస్పియర్? ఇట్ ఈస్ ద లైఫ్ స్పియర్ అని అంటాం. బయోస్పియర్ అంటే ఏంటి? లైఫ్ స్పియర్ ఇన్ విచ్ ద ఆర్గానిజమ్స్ ఎగ్జిస్ట్ is known as biosphere and which is not a natural ecosystem అంటున్నాడు. ఇక్కడ డెజర్ట్ న్యాచురల్ ఎకోసిస్టమే, ఫారెస్ట్ న్యాచురల్ ఎకోసిస్టమే, అక్వేరియం న్యాచురల్ ఎకోసిస్టమ్ కాదు. అండ్ విచ్ ఈస్ నాట్ ఏ కాంపోనెంట్ ఆఫ్ హ్యూమన్ ఎన్విరాన్మెంట్. ల్యాండ్ ఈజ్ నాట్ ఏ కాంపోనెంట్ ఆఫ్ హ్యూమన్ ఎన్విరాన్మెంట్. ఆల్రెడీ మీకు మైండ్ మ్యాప్లో ఉంది, క్లియర్గా మీరు ఒకసారి చూడండి. అండ్ విచ్ ఈస్ ఏ హ్యూమన్ మేడ్ ఎన్విరాన్మెంట్. హ్యూమన్ మేడ్ ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి? మనుషులు తయారు చేసింది. అది రోడ్స్, సీ మనం తయారు చేయాలా, మౌంటైన్స్ మనం తయారు చేయాలా. అండ్ విచ్ ఈస్ ట్రీటెడ్ విచ్ ఈస్ ఎ థ్రెట్ టు ఎన్విరాన్మెంట్. గ్రోయింగ్ ప్లాంట్స్ కాదు. గ్రోయింగ్ పాపులేషన్ పెరిగితే డిసడ్వాంటేజెస్ ఏంటి? మోర్ ప్రెషర్ ఎన్విరాన్మెంట్ మీద పడుతుంది. ఎక్కువ ఫుడ్ కావాలి, అండ్ వాళ్ళు బ్రతకడానికి ఇళ్ళు కావాలి, హౌస్, అండ్ క్లీన్ ఎయిర్ కావాలి, వాటర్ కావాలి. అంటే రిసోర్సెస్ అన్నీ కూడా రిసోర్సెస్ మీద ప్రెషర్ పడుతుంది అనమాట పాపులేషన్ పెరిగితే. గ్రోయింగ్ క్రాప్స్ కాదు. అండ్ ఇక్కడ మనకి మ్యాచ్ ద ఫాలోయింగ్ కూడా ఇచ్చారు. బయోస్పియర్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ నారో జోన్ వేర్ ల్యాండ్, వాటర్ అండ్ ఎయిర్ ఇంటరాక్ట్, వేర్ లైఫ్ ఎగ్జిస్ట్. అండ్ అట్మాస్ఫియర్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ద బ్లాంకెట్ ఆఫ్ ఎయిర్ విచ్ సరౌండ్స్ ద ఎర్త్. ఇట్ ఈస్ ద బ్లాంకెట్ ఆఫ్ ఎయిర్ which surrounds the earth. And what is hydrosphere? Hydrosphere is domain of water. And what is environment? Environment ante entante our surroundings is environment. And next, give reasons. Man modifies his environment. And plants and animals depend on each other. వీటికి రీజన్స్ అడుగుతున్నాడు. మీరు కామెంట్ సెక్షన్లో రీజన్స్ ఇవ్వండి, రాయండి. అండ్ మీరు చేయాల్సిందల్లా, ఓకే మీరు బిగినర్సే అవ్వచ్చు సివిల్స్కి. ఇఫ్ యు ఆర్ ఎ బిగినర్ దెన్ వీ ఆర్ లాంచింగ్ ద కోర్స్ ఫర్ సివిల్స్ సర్వీసెస్. చాలా తక్కువ ఫీజులో అండ్ బెటర్ ఇన్ఫర్మేషన్తో మేము ముందుకు తీసుకురాబోతున్నాము. అండ్ ఇది మాత్రమే కాకుండా డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఫర్ సివిల్స్ మేము ఆల్రెడీ స్టార్ట్ చేసాము. మీరు ప్రిలిమ్స్కి ఎంతైతే కేటాయిస్తున్నారో మెయిన్స్ కూడా అంతే టైం కేటాయించాలి. ఎందుకంటే అల్టిమేట్లీ మెయిన్స్ విల్ డిటర్మైన్ యువర్ ర్యాంక్. కాబట్టి మీరు బిగినర్ అయితే ఆర్ మీరు వర్కింగ్ ప్రొఫెషనల్స్ అయితే మీరు చేయాల్సిందల్లా ఎవ్రీడే అనే కనీసం 2 కానీ 3 క్వశ్చన్లు కానీ ఆన్సర్స్ రాయడం అలవాటు చేసుకోండి. సో మిషన్ పాసిబుల్ ఐఏఎస్ మీకోసం మేము ఈ ప్రోగ్రామ్ లాంచ్ చేసాం. మీరు తెలుగు మీడియంలో అయితే తెలుగు మీడియం క్వశ్చన్స్ ఉంటాయి, ఇంగ్లీష్ మీడియంలో అయితే ఇంగ్లీష్ మీడియం క్వశ్చన్స్ ఉంటాయి. మీకు రివ్యూస్ కూడా చేస్తాము. మీరు రాసి మాకు పంపిస్తే రివ్యూస్ చేస్తాం. మీరు బిగినర్ అయ్యి నాకు రాదు సార్, నేను ఇప్పుడే స్టార్ట్ చేశాను సార్ అని అనుకున్నప్పటికీ మీరు రాయడం ఆపద్దు. రాయడం స్టార్ట్ చేయండి. ఎప్పుడైతే మీరు రాయడం స్టార్ట్ చేస్తారో అప్పుడే మీరు సగం సక్సెస్ అయినట్టే. సో ఈ ఆన్సర్ రైటింగ్ ఎప్పుడైతే మీరు డిలే చేస్తారో మీరు ఫెయిల్యూర్ స్టేజ్లో ఉన్నారని అర్థం. సో మీరు ఆన్సర్ రైటింగ్ స్టార్ట్ చేస్తున్నారంటే 50% యు ఆర్ సక్సీడెడ్. డైలీ ఆన్సర్స్ రాస్తున్నారంటే 50% సక్సెస్ అయిపోయినట్టే. సో సక్సెస్ఫుల్ పర్సన్స్కి అన్సక్సెస్ఫుల్ పర్సన్స్కి ఇదే డిఫరెన్స్. మీరు రాయండి, మీకు తెలిసిందే రాయండి, రోజు రోజుకి మీకు ఇంప్రూవ్మెంట్ వస్తుంది. అండ్ ఈ ఎన్సీఆర్టీ వీడియో కోర్స్ 6 to 10th దాంతోపాటు జిస్ట్ కూడా మేము మా యాప్లో అవైలబుల్లోకి తీసుకొస్తున్నాము. యూటిలైజ్ చేసుకోండి, యాప్ డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.